నిద్ర లేచిన తర్వాత ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదా మెడిటేషన్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు ఇవన్నీ సింపుల్వే. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ మెడిటేషన్ కానీ చేయగలిగితే, అలవాటు ఉంటే మెడిటేషన్. ఎందుకంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక మంచం మీద కూర్చోవచ్చు లేదా కుర్చీ మీద కూర్చొని డీప్ బ్రీతింగ్ అంటే ఒక 4 సెకండ్లు బాగా ఊపిరి గట్టిగా పీల్చుకొని ఒక 4 సెకండ్లు హోల్డ్ చేసి బిగబట్టి మళ్ళీ 4 సెకండ్లు స్లోగా వదలటం. అట్లా ఒక 5 మినిట్స్ చేయటం వల్ల ఎందుకంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, మైండ్ కామ్గా ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ శాచురేషన్, బాడీలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది, బీపీ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది. ముఖ్యంగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే నిద్ర లేచిన వెంటనే అవుతుంది, లేచిన వెంటనే కార్టిజాల్ హార్మోను విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కార్టిజాల్ వల్లే బీపీ పెరగడం కానివ్వండి, షుగర్ పెరగడం కానివ్వండి, గుండె దడ కానివ్వండి, ఇవన్నీ ప్రభావాలు వస్తాయి. ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, ఎప్పుడైతే మన రిలాక్సేషన్, ఎప్పుడైతే స్ట్రెస్ అనేది తగ్గిపోతుందో కార్టిజాల్ లెవెల్ తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ మన స్ట్రోక్ ప్రివెన్షన్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా సింపుల్గానే ఉంటుంది. అవి కూడా మీకు అలవాటు లేదు, రేపటి నుంచే ఈ అలవాటుని చేసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎంతో ఉపయోగం ఉంటుంది.